పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవ, పూజనీయుడ, స్తోత్రార్హుడ, అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించువాడ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, విడవని దేవ, ఎడబాయిన నా తండ్రి, రాత్రి ఎత్రీ గ్రూప్ కొరకే నేను కూడా నీ పాదాలను ఆశ్రయించే ధన్యత నాకు ఇచ్చినందుకు వందనాలు. నాన్న, భూమి మీద అత్యల్పురాల్ని, ఏ మంచి కూడా లేని దాని తండ్రి, ఆయనను నన్ను మీరు ప్రేమించి ఎవరికీ అక్కర్లేకపోయినా, ఎవరికి ఉపయోగకరం ప్రయోజనకరం కాకపోయినా నన్ను కనికరించి పనికి రాని పాత్రనని విడిచిపెట్టక నన్ను బలపరచి అంచెలంచెలుగా నన్ను భద్రపరచి ఈ మహిమ కొరకై వాడుకుంటున్నందుకు వందనములు తండ్రి. ఈ సమయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు రాత్రంతా ప్రార్థించాలి ప్రభా. నీ వాక్యము కొరకై నీ పాదాల దగ్గరకు వచ్చిన నన్ను దయచేసి వాడుకోండి. అనర్హురాల్ని మీ పవిత్రమైన రక్తం చేత నన్ను శుద్ధిపరచి నన్ను ఖాళీ చేసి నా నోట నీ మాటలుంచి పలికింపచేయండి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించండి దేవా. అది నాకు మాకు ఎంతో క్షేమకరం, ఆశీర్వాదకరం అవునట్లు సహాయం చేయండి. ఘనమైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు. మరి ఈ సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించండి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దాని ద్వారా మేము ఏమి నేర్చుకోవాలా, ఏమి గ్రహించి ఏమి లోబడాలో మాకు తెలియపరచండి. మేము ఏ స్థితిలో ఉన్నాము, ఎలాగనో మేము మార్చబడాలని ఇష్టపడుతున్నావో మేము ఎరుగునట్టు మా కనులు తెరు నాయన. అవును, ఖాళీ చేసి వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సు మాకు దయచేయండి. మా అందరి మీద కూడా మీ ఆత్మను కుమ్మరించండి. గ్రహింప శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ కనికరమును బట్టి వాళ్ళు క్షమించి మేము అడిగి ఉంచిన దానికంటే కూడా అత్యధికంగా క్రీస్తు నామంలో సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీలి గగనాన వెలిగే తారాల బోలి లోకాన వెలుగుదం. మధురా స్వరంబు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదం. మధురా స్వరంబు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదం. పూల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్లుగా, పూల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్లుగా, ఓనిక తోడా లోకమానేడి తోటలో పరిమళం నింపుము. ఓనిక తోడా లోకమానేడి తోటలో పరిమళం నింపుము. నీలి గగనాన వెలిగే తారాల బోలి లోకాన వెలుగుదం. మధురా స్వరంబు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడేదం. దీపమున తైలమున్నంత కాలం దీపమునందున్న వత్తి మండున్. దీపమున తైలమున్నంత కాలం దీపమునందు వత్తి మండున్. ఈ పృథివీలోన
జీవించు కాలం వ్యాపింపజేయు యేసు నామం పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయు యేసు నామం ఈ గగనాన గేతరాల బోలిలోకాన వెలుగుదం చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ జీవిత తేజంబు వెల్గన్ పాపాంధకారము పోను జీవిత తేజంబు వెల్గున్ పాపాంధకారము పోను ఈ గగనాన గేతారాల బోలిలోకాన వెలుగుదం మధురాస్వరంబు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదం. తెలిసిన మాటే ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం. ఎవరన్నా చదివి కొంచెం సాయం చేయగలరా? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. అయితే గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఎలా అంటే నా పేరు కరుణ అండి. నాకు పుట్టినప్పుడు నా పేరు పూర్ణిమ అని పెట్టారు. అంటే నేను శుక్రవారం పౌర్ణమి రోజు పుట్టానని, ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చానండి. నేను పౌర్ణమి రోజు శుక్రవారం రోజు పుట్టాను అని, ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని నా పేరు పూర్ణిమ అని పెట్టారు. అయితే నేను పుట్టక ముందు నాకు మా అమ్మగారు నాన్నగారు గురించి ఒక మాట చెప్తాను. మా అమ్మగారు RSS బ్యాక్గ్రౌండ్ అన్నమాట. మీకు అందరికీ తెలుసు RSS అంటే ఎలా ఉంటారో. దాని నుంచి ఆ భావాల నుంచి వచ్చిన ఆవిడ. మా నాన్నగారు డిగ్రీలో ఉండగా రక్షించబడ్డారు. మా నాన్నగారు కూడా హిందూ కుటుంబం నుంచి వచ్చారు. కానీ తను ఏంటంటే దేవుణ్ణి డిగ్రీలో ఉండగా తెలుసుకున్నారనమాట. తను తెలుసుకోవటం ద్వారా తను నిలబడుతూ వచ్చారు దేవుని కొరకు. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారు అంటే, నువ్వు క్రైస్తవ అమ్మాయిని చేసుకుంటే నేను ఊరేసుకుని చనిపోతానని వాళ్ళ నాన్నగారు బెదిరించారంట. అప్పుడు తప్పక వాళ్ళ తండ్రి మొహం చూసి ఆయన హిందూ పెళ్లి చేసుకున్నారు. ఆ హిందూ పెళ్లి చేసుకోవడం కూడా RSS నుంచి వచ్చిన తన ఆ అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది అనమాట. పరిస్థితులు అలా అనుకూల పడకపోవడం వల్ల తల్లిదండ్రులకు విధేయత చూపించాల్సి వచ్చింది. హిందూ వివాహం చేసుకున్నారు. దాని తర్వాత ఉద్యోగరీత్యా వాళ్ళు రామగుండం అనే ప్రాంతానికి వెళ్ళారు. కోల్ మైన్స్ ఉండే ప్రాంతంలో. అక్కడ మా నాన్నగారు ఎకనామిక్స్ టీచర్, హెడ్ మాస్టర్ గా పనిచేసేవారు. మా అమ్మగారు టీచర్. ఇద్దరు టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవారు అనమాట. ఆ తర్వాత ఏమైందంటే, వివాహమైన 1 సంవత్సరానికి మా అన్నయ్య పుట్టాడు. మా అన్నయ్య పుట్టిన వెంటనే మళ్ళీ మా అమ్మగారు మళ్ళీ ప్రెగ్నెంట్ అని తెలిసింది. వెంటనే తెలిసేసరికి ఆల్రెడీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా, ఒక బాబుని పెంచడమే చాలా కష్టం, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈ పాపని మనం ఉంచుకోలేము, చేసుకున్నాము అని చెప్పి వాళ్ళు డాక్టర్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించుకున్నప్పుడు గైనకాలజిస్ట్ సరే అని మందులు రాసిచ్చారంట. ఏం చెప్పలేదంట, ఏం మాట్లాడలేదంట, కానీ మందులు రాసిచ్చారంట. మందులు రాసిస్తే ఆ మందులు తీసుకెళ్లి మా అమ్మగారు వాడారు. ఎంతకీ అబార్షన్ అవ్వలేదు. అబార్షన్ అవ్వాలి అని మందులు రాయించుకున్నారు, అయినా అబార్షన్ అవ్వలేదు. ఎందుకు అబార్షన్ అవ్వలేదు అని మళ్ళీ వెళ్ళారంట. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటండి మరి అబార్షన్ అవ్వలేదు అని మళ్ళీ అడిగితే డాక్టర్ చెప్పారంట, అమ్మ నాకు పిల్లలు లేరు, పిల్లల విలువ ఏంటో నాకు తెలుసు, పిల్లలు కావాలి అనుకుంటే రారు, నేను ఎంతో మందులు వాడినా సరే నాకు పిల్లలు కలగలేదు, నేనే ఒక గైనకాలజిస్ట్ని, నేనే ఒక డాక్టర్ని, అయినా నాకు పిల్లలు పుట్టలేదు, దాని విలువ ఏంటో నాకు తెలుసు, అందుకనే
నేను బలంగా పెరగడానికి మందులు ఇచ్చాను కానీ నేను అబార్షన్ అవ్వడానికి నేను మందులు ఇవ్వలేదమ్మా అనేసి అందంట. నేను అలా ఇవ్వను అని చెప్పిందంట. అప్పుడు మా అమ్మ నాన్న మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఆలోచించుకున్నారంట. లేదు, మనం భరించలేము, ఆర్థికంగా పిల్లల్ని మనం పెంచలేము, మన వల్ల కాదు, తీయించేసుకున్నాము అనుకుని మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి, అంటే ఈ రోజుల్లో ఉన్నంత స్ట్రిక్ట్ గా ఆ రోజుల్లో ఉండేవారు కాదనమాట. ఎవరంటే వాళ్ళు మందులు ఇచ్చేయడం, ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇచ్చేయడం అలా ఉండేది. అప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళని అడిగారంట, నాకు కొంచెం మందులు ఇస్తారా అండి అని అడిగారంట. మందులు ఇలా ప్రెగ్నెన్సీ పోవడానికి, ఇది అబార్షన్ కోసం మందులు ఇస్తారా అంటే అతను రాసిచ్చాడంట. అప్పటికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం రావడం ఈ లోపే 5వ నెల వచ్చేసిందంట. ఆ మందులు వాడినా సరే నేను అబార్షన్ అవ్వలేదన్నమాట అప్పుడు మా మదర్కి. అప్పుడు మా మదర్ ఏం చేశారంటే ఎంత ప్రయత్నించినా అబార్షన్ అవ్వలేదు. ఇంకా అలాగా అంటే ఆర్థికంగా మేము భరించలేము, సరైన ఉద్యోగాలు లేవు, స్కూల్లో టీచర్గా పనిచేస్తే 150-200 రూపాయలు జీతం వచ్చేదంటే 80లో సంగతి. అప్పుడు మా వల్ల కాదు అనుకుంటానే ఇంకా అలాగే అది అబార్షన్ అవ్వకపోవడంతో కన్నారు. ఇంకా అలాగే పుట్టేశాను అనమాట నేను. అయితే దేవుడు అంటే తల్లి గర్భంలో రూపించబడక మునుపే ఏర్పరచుకున్నాను అంటే నేను దానికి చెప్తున్నాను, అప్పటి నుంచే దేవుడికి నా మీద ఒక ప్రణాళిక ఉంది క్లియర్గా. అంటే ఈ వాక్యం మనం ఎన్నోసార్లు చదువుతాము, కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము ప్రణాళిక ఏంటంటే 2 సార్లు ప్రయత్నించినా ఎన్నో విధాలు అసలు ఇది తినకూడదు అంటే అదే తినేదంట. బొబ్బాస్కాయ అంటే బొబ్బాస్కాయ అంటారు కదా, అది తినకూడదు అంటే అదే తినేదంట. ఏది తినకూడదు ఎగరకూడదు అంటే అలాగే ఎగిరేదంట, అలాగే జంప్ చేయొద్దు అంటే చేసేదంట, స్కిప్పింగ్ ఆడేదంట, పైనుంచి దూకేసేదంట ఇంటి మీద నుంచి. అది ఎలా అయినా పోవాలి 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 అనుకునేదంట. ఎంత ప్రయత్నించినా పోలేదు. అయితే నేను పుట్టిన రోజే ఆ రోజు గుడ్ ఫ్రైడే అంట. అంటే మా అమ్మ హిందూ, మా నాన్నగారు క్రిస్టియన్ అంటే కన్వర్ట్ అయ్యారనమాట. ఆవిడ తరపు నుంచి ఆవిడకేమో శుక్రవారం పుట్టాను, పౌర్ణమి రోజు పుట్టాను అని అటు మా అమ్మగారి కుటుంబంలో అందరూ, మా అమ్మగారి కుటుంబమైనా మా నాన్నగారి కుటుంబమైనా అందరూ హిందువులు సంతోషపడ్డారు. ముందు అబ్బాయి తర్వాత ఆడపిల్ల సరిపోతుంది కదా అని. మా నాన్నగారు ఏంటంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే నేను ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు పుట్టింది అని మా నాన్నగారు సంతోషపడ్డారు. అయితే అదే రోజు మా నాన్నగారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం. సేమ్ నేను పుట్టిన రోజే దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ వచ్చాడనమాట. అంటే ఆర్థికంగా మేము పిల్లల్ని పెంచలేము, మా వల్ల కాదు, 150 రూపాయల జీతంతో మేము ఎలా పెంచగలం అని అనుకునే రోజుల్లో దేవుడు వాళ్ళకి అదే రోజున పుట్టాను వాళ్ళకి అది ఆఫర్ లెటర్ సేమ్ డే రావడంతో ఇంకా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు అని మా నాన్నగారు చాలా సంతోషపడి తర్వాత నా పేర్లు మార్చి పూర్ణిమ అనే పేరుని తీసేసి నాకు కరుణ, అప్పట్లో కరుణామయుడు సినిమా వచ్చిందంట, నాకు కరుణ అని పేరు పెట్టారండి. ఇప్పుడు కూడా నా పేరు కరుణ అని, నేను ఆ పూర్ణిమ పేరు తీసేసి కరుణ అనే పేరే ఉంచుకున్నాను అనమాట తర్వాత రిజిస్టర్లో కూడా. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు అప్పటి నుంచి నేను జన్మించిన నాటి నుంచి ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు, ఇప్పుడు వరకు దేవుడు నన్ను కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నాడు అనమాట. ఆ తర్వాత నేను పుట్టాక కూడా ఆ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవో అయినవని, గుండెలో రంధ్రం ఉంది, హార్ట్ కు హోల్ ఉంది అన్నారు డాక్టర్స్, ఎన్నో చెప్పారు. అయినప్పటికీ నేను హెల్దీగా ఉన్నాను. ఇప్పుడు కూడా సజీవ లెక్కలో దేవుడు నన్ను ఉంచాడు అనమాట. నేను సాక్ష్యం ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే దేవుడు ఉద్దేశం, మన వాక్యం మామూలుగా చదువుతాము ఇదే మాట మాటి మాటికి, కానీ గర్భంలో రూపింపబడక మునిపే తల్లి గర్భంలో పిండాకృతిగా ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అండి. దేవుడు ఈ రోజు వరకు తన బిడ్డగా నన్ను కొనసాగించుకుంటున్నాడు. తన పరిచర్యలో కొద్ది గొప్ప కొంచెం కొంచెం వాడుకుంటున్నాడు. ఇంకొక చిన్న మాట ఏంటంటే గత సంవత్సరం నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం అండి. అందులో ఏమని ఉంటుందంటే నువ్వు భయపడక మాట్లాడమని. నేను ఎప్పుడు ఏ గ్రూప్ లో సాక్ష్యం చెప్పలేదండి అసలు. ఎప్పుడైనా ఒకసారి మా గ్రూప్ లో ఎప్పుడైనా కొంచెం నోరు చేసి చెప్పేదాన్ని కానీ అసలు వాక్యం కానీ సాక్ష్యం కానీ ఎప్పుడు పంచుకునేదాన్ని కాదనమాట. అయితే దేవుడు నాకు పోయిన అంటే 2023లో నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నువ్వు భయపడక మాట్లాడము, నువ్వు నోరు తెరవాలి, నువ్వు మాట్లాడాలి, నాకు నీ వల్ల అనేక జనం నాకు ఉంది, నువ్వు మాట్లాడితే ఆ జనం నాకు వస్తారు అని దేవుడు నాతో మాట్లాడారు. అయినా నేను ఎంతో నెగ్లెక్ట్ చేశాను అనమాట. నాకు రాదు, నాకు మాట్లాడడం రాదు అని. అయితే ఒకసారి బ్యూలా సిస్టర్ కూడా నాకు చెప్పారు, అమ్మ నీకు అవకాశం, దేవుని వాక్యం చెప్పమని నీకు ఎక్కడైనా అవకాశం వస్తే మాత్రం నేను చెప్పను అని మాత్రం అనద్దు, అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అన్నారు.
పోయిన సంవత్సరం VBS లో కూడా నేను చెప్పాలి అంటే నేను చెప్పలేను నా వల్ల కాదు అనేదాన్ని. అయితే VBS లో అనుకోకుండా ఒక బ్రదర్ కి వచ్చిన మెసేజ్, అనుకోకుండా తనకి ప్రాజెక్ట్ మార్చారు, కొత్త TCS లో పనిచేస్తారు ఆయన. అనుకోకుండా ఆయనకు ప్రాజెక్ట్ మార్చడం ద్వారా ఆయన అదే రోజు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నా వల్ల కాదు సిస్టర్, కొంచెం మీరు చెప్పండి అన్నారు. నాకేమో తమిళ్ రాదు, నేనేమో ఇక్కడ చెన్నైలో ఉంటానన్నమాట, నాకు తమిళ్ రాదు, నాకు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఎవరూ లేదు. ఆఖరికి ఆయన ఇంగ్లీష్లో చెప్పండి, తెలుగులో ఎవరైనా తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తాము అని చెప్పారు. నేను అలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ ఆఖరికి ఇంకొక ట్రాన్స్లేటర్ దొరికారు, తెలుగు నుంచి తమిళ్ ట్రాన్స్లేట్ చేసి. నేను ప్రిపేర్ అయింది ఒకటి, అక్కడ ట్రాన్స్లేటర్ వేరే దొరికారు. అయినా దేవుడు బిందు ఆంటీకి ఫోన్ చేశాను, ఆంటీ నాకు భయం వేస్తుంది ఆంటీ, నాకు కాదు, నా వల్ల కాదేమో అంటే ఆంటీ అన్నారు, లేదమ్మా దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు నోరు తెరుగు, దేవుడే సహాయం చేస్తాడు అని చెప్పారు. ఆ తర్వాత ఏదో చెప్తాను, కొంచెం పర్వాలేదు. ఈ సంవత్సరం మళ్ళీ ఏం చేశారంటే క్లోజింగ్ లెసన్ ఇచ్చారు. క్లోజింగ్ లెసన్ నేను నా లైఫ్లో ఎప్పుడు నేను చెప్పిందే లేదు అసలు. బొమ్మలు చూపించడం, మైక్లో మాట్లాడడం నాకు చాలా భయం అనమాట. అయితే నిన్న ఈ వారంలోనే సోమవారం రోజు అది కూడా ఫస్ట్ క్లోజింగ్ లెసన్ నాకే ఇచ్చారనమాట. ఎవరిదన్నా ముందు ఒకళ్ళు అయితే అదే రోజు ఉదయం దేవుడు నాతో మాట్లాడాడు. తనకు అప్పగింపబడిన పరిచర్య నమ్మకంగా యథార్థంగా చేయాలి, ఏ పరిచర్య మనం తృణీకరించకూడదు అని దేవుడు మాట్లాడాడు. నాకు రిఫరెన్స్ గుర్తులేదండి. అదే రోజు ఆదివారం రోజు దేవుడు నాతో మాట్లాడాడు. నేను అనుకున్నాను ఆదివారం ఉదయం దేవుడు నాతో మాట్లాడాడు, వాళ్ళు నాకు ఏ పరిచర్య ఇచ్చినా నేను మౌనంగా అంగీకరించాలి అని తీర్మానం చేసుకున్నాను. అయితే పేరు ఇమ్మన్నప్పుడు నేను వాలంటరీగా పేరు ఇచ్చాను అనమాట. అంటే ఏమైనా గిన్నెలు కడగడం, ఊడవడం అలాంటి పని అవి ఏవైనా చేస్తాను, నేను సెలవు పెట్టుకున్నాను, ఆ పనులన్నీ నేను చేస్తానని వాలంటరీగా పేరు ఇచ్చాను. కొంతమంది వాలంటీర్స్ ఉంటారు, కొంతమంది టీచర్స్ ఉంటారు. టీచర్లో ఎందుకులే మనకి, అది మనం చెప్పలేంలే అని వాలంటీర్లో పేరు ఇచ్చాను. అందరు KG క్లాస్ 1 ఇది, KG క్లాస్ 2, జూనియర్ క్లాస్ 1, క్లాస్ 2 అలా అన్ని క్లాసులు ఇచ్చేసారు. అమ్మయ్య నాకు పేరు లేదులే అనుకున్నాను. తర్వాత సిస్టర్ కరుణ మీరు ఫస్ట్ డే క్లోజింగ్ లెసన్ తీసుకోవాలి అన్నారు. ఒక్కసారి గుండా అయిపోయింది, ప్రభా ఏం చేయాలి, నేను చెప్పలేనా అనుకున్నాను. అయితే దేవుడు ఆ రోజే ఉదయం మాట్లాడిన మాట నాకు బాగా జ్ఞాపకం వచ్చింది అనమాట. తన దేవుని పరిచర్య ఇచ్చినప్పుడు నేను చెయ్యను అని మనం చెప్పకూడదు అని. వెంటనే సరే అని చెప్పాను. మళ్ళీ ట్రాన్స్లేటర్ కోసం ఎత్తుకున్నాను. మాకు తెలుగు నుంచి తమిళ ట్రాన్స్లేటర్ ఒక అమ్మాయి దొరికింది. నిజంగా మోషే అహరోన్ నోటు మాంద్యం గల దాన్ని, ప్రభా నా వల్ల కాదు ప్రభా, నాకు ఎలా చెప్పాలో తెలియదు. ఎందుకంటే రకరకాల భాషల వాళ్ళు ఉంటారు సిటీస్ లో. మనం ఏ భాష చెప్పినా కొంతమందికి అర్థం కాదనమాట. అలాంటి అటు ఇంగ్లీషు చెప్పలేము, ఇటు తెలుగు చెప్పలేము, అటు తమిళ్ చెప్పలేము, రకరకాలు ఉంటారు. ప్రభా ఎలా చెప్పాలి అంటే అసలు ఒక తర్జుమా చేయడానికి ఒక అమ్మాయి నాకు వచ్చిందండి, ఒక యవనస్తురాలు. ఎంత చక్కగా తర్జుమా చేసిందంటే కొన్ని పాయింట్స్ నేను చెప్పాలి అనుకుని నేను చెప్పలేకపోయిన పాయింట్స్ కూడా తను యాడ్ చేసి తమిళ్లో ట్రాన్స్లేట్ చేసింది అనమాట. ఎక్కువ మంది తమిళియన్స్ ఉంటారు. దేవుడు నిజంగా మోషే అహరోన్లకి ఎలా సహాయం చేశాడో, అహరోన్ ద్వారా ఎలా మాట్లాడిస్తూ వచ్చాడో అలాగే ఆ అమ్మాయి నాకు మాట్లాడిందండి. నిజంగా నేను చెప్పి కొన్ని పాయింట్స్ మధ్యలో మర్చిపోయినా సరే ఆ అమ్మాయి దానికి 2 పాయింట్స్ కలిపి చక్కగా ఎక్కడెక్కడ నేను ఏమేమి మర్చిపోయానో అంత చక్కగా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడు తప్పకుండా సహాయం చేసే దేవుడు అనమాట. నా పట్ల దేవుడు సహాయం చేసిన దేవుడు మీ అందరి పట్ల కూడా ఖచ్చితంగా దేవుడు సహాయపడతాడు. ఆ కథలో కూడా దేవుని మీద ఆధారపడడం, దేవుని వాక్యం అంతా ఎలా మాట్లాడుతుంది అనే దాని గురించి పిల్లలతో చెప్పుకోవడం అనమాట, ఒక మిషనరీ గురించి. అయితే మీ జీవితంలో మీకు కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడండి. వాక్యాన్ని మనం ప్రేమిస్తే వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఒక విషయం కాదు, ప్రతి విషయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. అది నేను నేర్చుకున్న సత్యం అనమాట. ఈ దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం. అధ్యాయంలో కొన్ని మాటలు మనం గమనిస్తాం, జాగ్రత్తగా విందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్త నుల్లసించున్నట్లు తన పదము నుండి పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ఈ లోకిన భాగాలు మనం గమనించినట్లయితే దీని ద్వారా దేవుడు మనకు
బోధించేదేంటి, మనకు జ్ఞానాన్ని ఉపదేశేది ఏంటి అనేది మనం గమనిస్తాం. ఇక్కడ 2వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు, మొదటి 2 వచనాలు 3 వచనాలు మనం గమనిస్తే, ఆకాశము అంతరిక్షము దేవుణ్ణి మహిమపరుస్తున్నాయంట, ఆయన చేతి పని ప్రచురపరుస్తున్నాయి. వాటి సంగతి చూస్తే వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరం కూడా వినబడదు. కానీ 4వ వచనం 2వ లైన్లో చూస్తే, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. అంటే సృష్టి ఏం మాట్లాడట్లేదు కదా, ఆకాశం ఏమన్నా మాట్లాడుతుందా? ఏం మాట్లాడట్లేదు. వాటికి భాష రాదు, పోనీ సైగలు చేస్తున్నాయా, అది కూడా చేయట్లేదు. దాని స్వరం మనకు వినబడట్లేదు. కానీ అవి దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. అంతేకాదు, అవి ప్రకటిస్తున్నాయి కదా. వాటి యొక్క ప్రకటనలు భూలోక దిగంతముల వరకు కూడా బయలు వెళ్తున్నాయి. వీటి ద్వారా మనం ఏం గమనించగలం అనంటే, మనం మాట్లాడకపోయినా, మన స్వరం గట్టిగా వినబడకపోయినా, మనం ఏదో సైగలు చేసి చెప్పకపోయినా, మనము మన ప్రభుని మహిమపరచొచ్చు. అంతేకాదు, మన ప్రభుని ప్రకటించొచ్చు. ఎంతవరకు చేయొచ్చు? బూదిగా అంతముల వరకు కూడా ఆ ప్రకటనలు బయలు వెళ్ళేటట్లు మనము చేయగలం. దాన్ని మనం గమనించాల. నేటి దినాల్లో సువార్త గురించిన పరిస్థితులు మనం చూసినప్పుడు అన్నీ అడ్డుకొనబడుతున్నాయి. మనమేమనుకుంటున్నామంటే, అయ్యో దేవుడు మాకు సాయం చేయట్లేదేంటి, సువార్తకన్నీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి, వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, వీళ్ళు ఆటంకపరుస్తున్నారు అని మాత్రం ఆలోచిస్తున్నాం. కరెక్ట్గా డీప్గా ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, సువార్త మన నోటి ద్వారా కంటే పౌలు చెప్పినట్లుగా మనమే ఒక పత్రికగా ప్రభుని ప్రకటించాలని కోరుతున్నాడు. అది విలువైంది. ప్రభు కూడా అంటాడు కదా, మీ పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. మన జీవితాలతో మనం ప్రకటించట్లేదు కానీ మన నోటితో మాత్రమే ప్రకటిస్తున్నాం. కొంచెం డీప్గా మనం ఆలోచిస్తే నిజంగా మన నోటితోనే మనం ప్రకటిస్తున్నామేమో, జీవితాల్లో ఆ ప్రకటన లేదేమో. అందుకనే ఇది కాదు అసలైన సువార్త, నీ జీవితంతో ప్రకటించమ్మా అని సువార్త అడ్డుకొనబడుతుందేమో. ముఖ్యం ఏంటి? మన యొక్క సాక్ష్య జీవితం. ఇవి చూడండి, ఏమి కూడా అవి భాష లేదు, ఏం లేదు, కదలిక ఏమీ లేదు, కానీ మహిమపరుస్తున్నాయి దేవుణ్ణి. సృష్టిలో శ్రేష్టమైన వారిగా దేవుడు ఏం చేసినాడు? మనల్ని చేసినాడు, తన స్వరూపంలో చేసినాడు. ఇంకా దేన్ని ఆకాశం చేయలేదు, భూమిని చేయలేదు, అంతరిక్షం చేయలేదు, సూర్యుని చేయలేదు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన మనల్ని చేసినాడు. అంటే దీని అంతటికంటే కూడా విలువైన వారము, శ్రేష్టమైన వారము, ఆయన ఆత్మ కలిగిన వారం. మరి అసలు ఆయన చేసిన వాటిలో ఇవి ఎంత అల్పమైనవి మనతో కంపేర్ చేసుకుంటే. అలాంటివి కూడా ఏం చేస్తున్నాయి? తమ ప్రవర్తన వల్ల, అంటే ఆకాశం మనం చూసినప్పుడు, ఆకాశము ఈ యొక్క సూర్యుని చూసినప్పుడు అది సమయానికి రావడం, సమయానికి వెళ్ళడం ప్రతిరోజు చేస్తుంది. ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేరు. ఈ రోజు రాదనడానికి లేదు. ప్రతిరోజు దాని పని అది చేస్తూనే ఉంది. ఎంత చక్కగా క్రమంగా జరుగుతా ఉందో అది. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడైనా ఆగిపోయిందా? అంటే దేవునికి ఎంతగా అది ఈ సృష్టి లోబడుతుంది. మాటలు లేని సృష్టి. దేవుని పోలికలో ఉన్న మనం
అలా లోబడక పెదవుల ద్వారా ప్రభుని ప్రకటిద్దాం అనుకుంటున్నాం, జీవితంలో ప్రభుని చూపలేక. అలా కాదు. వీటిని చూసన్నా మనం బుద్ధి తెచ్చుకుందాం. నిజంగా 2వ వచనం చదివితే, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది. ఏమి జ్ఞానము? చాలా మంది అంటారు దేవుడు లేడు అని కదా. రాత్రికి రాత్రి ఆకాశంలో అవన్నీ చూస్తాయి. అసలు వాటిని అన్నిటినీ కలగజేసిన వాడు ఎట్లా ఉంటాడు? ఇవన్నీ క్రమంగా ఇలా జరుగుతున్నాయంటే దీన్ని ఏలుచున్నవాడు ఉన్నాడు. వాటిని చూసినప్పుడు, వాటి సృష్టికర్తను మనం ఆలోచించినప్పుడు మనము ఎంత అత్యల్పులం అనేది జ్ఞానము మనకు బోధిస్తుంది. అలాగే అనేక సంగతులు ఈ సృష్టి మనకు బోధిస్తుంది. ఏం మాట్లాడకనే మనం ఎందుకు ప్రకటించలేము ప్రభునే? అనేక సార్లు మనం అనుకుంటాం, మందిరాల్లో ఫలానా పొజిషన్ నాకు ఇవ్వలేదు, ఫలానా స్థానం ఇవ్వలేదు, నాకు దేవుని వాక్యం ఇవ్వలేదు, పాట పాడడానికి ఇవ్వలేదు, నేను ఆరాధన చేస్తుంటే అడ్డుకున్నారు, ప్రార్థన చేస్తుంటే అడ్డుకున్నారు, సువార్త చేస్తుంటే అడ్డుకున్నారు, ఇంకేదో. నిజంగా దేవుడే నీ చేత పని చేయించాలనుకున్నప్పుడు ఎవరెవరు అడ్డుకోలేరు. ఎవరి తరం కాదమ్మా నిన్ను అడ్డుకోవాలంటే. దేవుడు నీ చేత తన పని జరిగించుకోవాలని ఉద్దేశించినాడంటే ఈ లోకం ఎవ్వరి తరం కాదు దాన్ని ఆపడం. అర్థమైందా? అనేక సార్లు మనం సాకులు చెప్తాం, ఫలానా వాళ్ళు అడ్డమండి, మా ఇంట్లో వీళ్ళు అడ్డమండి అని. నిజముగా మనకు ఆశ ఉంటే, ఆసక్తి ఉంటే, మన దేవుడు ఎంత వేగిరమే మనకు మార్గాన్ని సరళపరుస్తాడు. ఆయనకు కావాల్సింది నీలో ఆశ, నీలో ఆసక్తి, నీలో అత్యాసక్తి అంతే. నీవు ఆయన వైపు తిరగడం, నీవు ఆయనను కావాలనుకోవడం అంతే. మనం చేయగలి, మనలో ఉండాల్సింది అంత మాత్రమే జాలిగా. మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. చాలా విషయాల్లో కూడా మనము ఏదైనా ఒక శోధనలోనో పాపంలోనో పడిపోయినాం అనుకోండి, కారణం మనము తప్పు అనేది ఒప్పుకోమే. ఆ శోధించే శోధకుల్ని తప్పు అంటాం. ఇంకేదో మనకి హెల్ప్ చేయలేని వాళ్ళు నాకు సహాయం చేయలేదు అందుకే అంటాం. అంతేకాని మనలో తప్పు అనేది ఒప్పుకో. నిజంగా మన అంతరంగంలో ఆ శోధన విషయమైన ఆసక్తి నీలో లేకపోతే దాన్ని ఈజీగా జయిస్తావు. అనేక సార్లు శోధన జయించకపోవడానికి కారణం ఏంటంటే నీవు బహిరంగంగా దాన్ని వ్యతిరేకిస్తున్నావు, కానీ అంతరంగంలో నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావు కనుక నువ్వు దాన్ని జయించలేకపోతున్నావు. అంతరంగంలో దాని మీద ఆశ కలిగి ఉన్నావు కనుక అది నీ కాళ్ళ కింద ఉండాల్సింది ఇప్పుడు నీ తల మీద ఉంది, నిన్ను ఏలుబడి చేస్తా ఉంది. అంత తప్పించి ఇంకోటి కాదు. నీవే అంతరంగములో నీ ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వట్లేదు, ఆయన ఆజ్ఞకు మొదటి స్థానం ఇవ్వటం లేదు, నీవే సాక్ష్యం కలిగి ఉండట్లేదు. చాలాసార్లు మనము బయట కనబడుతుంది మన సాక్ష్యం, ప్రభుకి అంతరంగం కనపడుతుంది. అక్కడ నువ్వు కరెక్ట్ గా ఉంటే దేవుడు చుట్టూ సంగతులన్నీ సరి చేస్తాడు. చాలాసార్లు కొన్ని ఏంటండి ఇలాగంటే, చూడండి నేను ఇలాగ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇలాంటి నా యొక్క దినచర్య ఇది. అసలు ఎంత ఆలోచించిన వాళ్ళు పొరపాటు మనకు కనపడదు, కానీ అంతరంగంలో దాగి ఉంది, అది దేవునికే కనపడుతుంది. కాబట్టి ఒకరి కొరకు కాదు మనము కరెక్ట్ గా జీవించాలగా అనేది, దేవుని దృష్టికి ఆయన దృష్టికి నువ్వు మంచివాడుగా ఉండవు, ఆయన దృష్టికి నువ్వు మంచిదానిగా ఉండవు. దాని కొరకే నువ్వు ప్రయాసపడు, అంతేగాని మానవుల దృష్టికి కాదు. వాళ్ళు మెచ్చుకుంటే ఏమి, వాళ్ళు అసలు నిన్ను అంతరంగమే గుర్తుపట్టలేరే.
అనేక సార్లు వాళ్ళ మెప్పుకోలు ఇంకా నేను అయిపోయింది, రీచ్ అయిపోయినాను అన్నంతగా మనము ఉప్పొంగిపోతా ఉంటాం. అప్పుడే అసలైన సంగతి పడిపోతాం కూడా. కాబట్టి గుర్తు పెట్టుకుందాం, దేవుని మెప్పు మనం పొందడానికి ప్రయాసపడాలా. ఏ లోకపు మనుషుల మెప్పు మంచిదే, వాళ్ళు ఉండకూడదు అనట్లేదు. దేవుని పక్కన పెట్టి వాళ్ళ మెప్పు కొరకే ప్రయాసపడితే అది శుద్ధ తప్పు, అది సున్నా. ఎందుకంటే మనుషులు మనకు అంతరంగాన్ని చూడలేరు. మన పైన భక్తి గలవారుగా కనబడి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటాం. వాళ్ళు ఎంత మనుషులు కనపడాలంటే భక్తి కనపరచడం ఎంత, అది కాదు. అంతరంగంలో మనము శుద్ధ హృదయం కలిగి దేవుని దృష్టిలో నమ్మకమైన వారంగా మనం ఉండాలి. అప్పుడు ఆయన వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఇంకా ఏదైనా అడ్డుకుంటున్నాయా, ఇంకా కుటుంబంలో ఏదైనా ఆటంకం జయించలేకపోతున్నావా, పరీక్షించుకో. అంతరంగంలో ఎక్కడో ఒక చేదు వేరు మొలిచిందేమో, ఇంకా లేకపోతే తీసివేసుకునే విషయంలో ఎక్కడైనా ట్రేసెస్ ఉండిపోయినాయేమో చేదువి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని వాటిని తీసేసుకో. అప్పుడు సంపూర్ణంగా అయినటువంటి దీవెనలు ప్రభు దగ్గర నుంచి నీ మీద కుమ్మరించబడతాయి. అప్పుడు నిజమైన సాక్ష్యం, నిజముగా నువ్వు వెలగగలుగుతావు. ఇందాక పాడిన పాటలో కూడా మనము వెలుగుదాం, తారల్లాగా వెలుగుదాం, లోకాల మనం వెలుగుదాం. మనల్ని ప్రభు ఈ లోకంలో వెలిగించింది కూడా దేని కొరకు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఏం చేయాలి? లోకాన్ని వెలిగించాల. క్రిస్మస్ అప్పుడు క్యాండిల్ పట్టుకొని ఒక క్యాండిల్ నుంచి ఇంకో క్యాండిల్, అట్లాగా అది క్యాండిల్ వెలిగించుకుంటా ఉన్నాం. గాని జీవితాలు అసలు ముందు మనం వెలుగుతున్నాం ఇతరులను వెలిగించడానికి. అదేదో ఆచారం పద్ధతిలాగా చేసుకుంటున్నా, దాని ఇంటర్నల్ మీనింగ్ గ్రహిస్తున్నామా? అది అలాగని మనం తారలాగా ఉన్నామా? వెలుగుతున్నామా? ఇతరులను వెలిగిస్తున్నామా? ఆ తారలు చూడండి, అవి ఏమీ లేవు కదా. ప్రభు తన స్వరూపమందు చేసుకోలేదు. వాటికి ఆత్మ లేదు, భాష లేదు, స్వరము వినపడదు వాటికి. కానీ అవి ప్రభుని మహిమపరుస్తున్నాయి. వాటి ప్రకటనలు బూదిగంతముల వరకు బయలు వెళ్తున్నాయి. అటన్నీ చూసినప్పుడు మనం సిగ్గుపడాలా? నా వల్ల ప్రభుకి ఏం మేలు కలుగుతుంది? అసలు మన వల్లనే ఆ సృష్టి మూలుగుతుంది తెలుసా. ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి ఆనాడు సృష్టి కూడా శపించబడతా వచ్చింది. అది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమా 8:2 సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనక మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. చూసారా, సృష్టి విమోచన కొరకు ఎదురు చూస్తుంది, మన దేహము విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంది. అంటే సృష్టి కూడా శపించబడ్డానికి కారణం మనమే. కానీ ఆ సృష్టి దేవుని మహిమపరుస్తుంది. దేవుని బిడ్డలమైన మనం ప్రభుని ఎట్లా మహిమపరుస్తున్నాం? మనం విమోచించబడిన వారం కదా. ఈ దేహం ఒకటే విమోచించబడలేదు, కానీ ఆత్మ విషయంలో చచ్చిన వారంగా ఉన్న మనం బ్రతికినాం, జీవం పొందినాం. మనం ఇప్పుడు సజీవులం. సజీవులున్న భూమిలో ఉన్నవారం, సజీవుల మధ్య సంచరిస్తున్నాం. ఏంటి సజీవులు అంటే? దేవుని మందిరంలో ఉన్న సజీవుల గురించి మాట్లాడుతున్నాం. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఇలాగన మనల్ని ఎట్లాగ చేసినాడు? ఆయన తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. రక్తము నుండి కదా, ఎఫెసీలోకి మనం చూస్తాం. ఆయన తన రక్తముతో దూరస్థులమైన మనల్ని సమీపస్థులుగా చేసినాడు. యోహాను సువార్తలు చూస్తాం, ఆయన తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచినాడు. చూసారా, అంటే మనం పరిశుద్ధపరచాలంటే ఏమో కావాలి? ఆయన ప్రాణం బయటికి రావాలి. రక్తము
చిందించబడాలి. పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. అలాగున తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం అక్కడి నుంచి దాసత్వం నుంచి విడిపించబడాలా, కొనబడాలంటే కూడా ఏం కావాలా? రక్తం కావాలా. అలాగున మన కొరకై తను అర్పించుకొని మరణించి మనల్ని విడిపించినాడు, విమోచించినాడు. మనం జీవం కలిగిన వారంగా పరిశుద్ధులంగా నేడు భూమి మీద మనం ఇంకెట్లా దేవుణ్ణి ప్రచురపరచాలా, ఎలాగున ఆయన్ని మనం స్తుతించాలా, మన జీవితాన్ని ఎలాగున ప్రభు కొరకు మనం కట్టుకోవాలి, అది మనం గమనించాలి, మనం సరి చేసుకోవాలా. ఇక్కడే ఉంటుంది చూడండి, 19వ అధ్యాయంలోనే 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనట వల్ల గొప్ప లాభము కలుగును. వాటి వలన అంటే ఇక్కడ ఒక ధర్మశాస్త్రం అని మధ్యలో వస్తుంది 7వ వచనం నుండి. ఈ ధర్మశాస్త్రం వల్ల మాత్రమే కాదు, ఆ పైన చెప్పబడిన ఆకాశము, అంతరిక్షము, సూర్యుడు, ఇవన్నీ, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు హెచ్చరిక కూడా కనగలిస్తున్నాయి. ధర్మశాస్త్రంతో పాటు మనం ఎలా అంటే మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. ఎట్లా చేస్తున్నాయి అంటే, నువ్వేం చేస్తున్నావు, మేము ఇలాగ ప్రభుని కనపరుస్తున్నాం, ప్రభుకి లోపడుతున్నాం, మేము మా క్రమం తప్పకుండా ఆ సమయాల్లో మేము చేయవలసిన పనులు చేసి దేవుని మహిమపరుస్తున్నాం. ఒక అంకుల్ చెప్తే విన్నాను. అంటే మనకు కూడా తెలిసిన సంగతి, సేవ చేయడం అంటాం కదా. ఏంటి సేవ చేయడం అంటే? సేవకులేనా సేవ చేసేది? విశ్వాసులకు లేదా? విశ్వాసులు అందరూ కూడా చిన్న బిడ్డలతో సహా కూడా దేవుని సేవించవచ్చు. ఎలాగా? సేవ చేయడం అంటే మాట వినడమే సేవ చేయడం అంటే, మహిమపరచడం అంటే అంతే అని అంటాడు కదా. నువ్వు ఎన్ని బళ్ళు అర్పిస్తేమమ్మా మాట వినకపోతే? మాట వినుటనే శ్రేష్ఠం. బండ మీద ఇల్లు కట్టుకునేవాడే వాడే నిలబడతాడు, మాట వినేవాడు. నేను నిన్ను కోరేది కూడా అదే. నేను యేసుప్రభుని ప్రేమిస్తాం బోల్ చెప్పుకొని ఏదో పరిచయలు తెగ చేసేస్తే అదే ఆయన ప్రేమించినట్టు కాదు. అక్కడ ఆజ్ఞ, నిజముగా నన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు? నా ఆజ్ఞల్ని కైకొంటావు అంటాడు. అంటే ఏమని అర్థం? మాట విను. ఇవన్నీ ఎలాగ మాట వింటున్నాయి, సమయానికి చేస్తున్నాయి, మనం చేస్తున్నాం. అలాగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నామా సమయానికి? మనకున్నటువంటి ఇబ్బందులు వాటికి ఉండవా? అవి ఎంత చక్కగా క్రమంగా చేస్తున్నాయి, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవుని దగ్గర మనం ఏదైతే ఒప్పుకున్నామో అది చక్కగా క్రమంగా చేసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇంతేనమ్మా. నువ్వు ఏదో ఏ ఊరో ఆ ఊరో వెళ్ళి ప్రకటిస్తేనే కాదు ప్రభుకి మహిమ కలుగునట్లు, లేకపోతే ప్రభుని ప్రకటిస్తున్నట్టు కరెక్ట్ గా నువ్వు జీవించు అంతే. వారపు కూడికలు ఉన్నాయా? సమయానికి వెళ్ళు, సమయానికి లేచురా. ఎవరేమనుకున్నా ఏం పట్టించుకోబాక. మరి ఆదివారం ఉదయం మందిరంకి వెళ్తావు కదా, ఉదయాన్నే సమయానికి వెళ్ళు, అన్ని చక్కగా విను, అటు ఇటు చూడుబాకు, సమయానికి అయిపోయినాక లేచురా. అలాగా ప్రతి కూడిక, ఇంకా మందిరంలో ఏది చెప్తే దేవుని ఆజ్ఞగా పాటించు, అన్ని కూడా అట్లా నెరవేర్చు. అంతే అంతే, మాట వినడమే. ఇంకంతే, నువ్వు చెయ్యి అంతే. చూడు, నీ ద్వారా ప్రభునామం మహిమపరచబడకపోతే అప్పుడు అడుగు. ఇంతకుముందు ఒక గ్రూప్ లో చెప్తా వచ్చినాను కదా, నాకు తెలీదు, ఎప్పుడు వేరే మందిరంలో ఎక్కడ వాక్యం విన్నా, మీ తలాంతులు ఉపయోగించండి అలాగాని నాకు భయం వేసింది. ప్రభా, తలాంతులు మూట కట్టేసి పడేస్తే, లేకపోతే దాన్ని వాడకుండా పెట్టేస్తే చీకటి కొట్లు వేసేస్తావంట, వెళ్ళిపోయి ఎక్కడ ప్రభా, ఏది అసలు నాకు తలాంత ఏమి ఇచ్చినావు? నాకు ఏమి రాదే, ప్రార్థన చేయడం రాదు, ఏదైనా వాక్యం చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, ఏమీ రాదు, బైబిల్ సరిగా చదువుకోను, ఏం చేయాలి నాయన, నాకేం రాదు, సండే స్కూల్ చెప్పడం రాదు, సువార్త చెప్పడం రాదు అని నేను హృదయంలో వేదన పొంది అసలు దుఃఖపడుకుంటూ దేవుణ్ణి అడిగినప్పుడు
దేవుడు నాకు ఒకటే సంగతి చూపిస్తా వచ్చినాడు. ఒక సిస్టర్ కూడా అట్లా పాస్టమ్ అన్నమాట. ఆమె వచ్చి నన్ను అడిగినప్పుడు, సిస్టర్ నాకు ఏం తలాంతులు ఉన్నాయి, నేను ఉపయోగించాలండి, నాకేమి రాదు అని అన్నప్పుడు ఆ సిస్టర్ ఒక మాట మాట్లాడినా, మీలో ప్రవర్తన వరం ఉందండి అంది. ప్రవర్తన వరం అది ఎక్కడ ప్రారంభం అండి, ఎప్పుడు నేను వినలేదే ఇది అని అంటే, ఏమోనండి మిమ్మల్ని చూస్తే, ఆమె ఎలా చెప్పిందో మరి ఏమో నాకు తెలియదు, కానీ దేవుడు దాని ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మీరు ఎలా ఉంటారో అలాగా ఉండాలని అనిపిస్తుంది. మీరు అలా అంటే మేము సమయానికి వెళ్ళడం, కూర్చోవడం, రావడం అట్లాగా చేసేదాన్ని. ఇంకా అది మీరు ఒక మాదిరిగా మాకు కనబడతారు, అంటే మీరు ప్రవర్తన చూస్తే వేరే వాళ్ళు దాన్ని ఫాలో అయిపోతారు, అట్లా మీకు ప్రవర్తన వరం ఉందండి అన్నారు. అంటే సరే, అది వేరే ఊర్లో. ఆ తర్వాత నేను ఇలాగా ఎవరో నాతో మాట్లాడితే నేను దుఃఖపడతా ఉంటే దేవుడు అది గుర్తు చేసినాడు, పలానా సేవకురాల్ని ఈ మాట మాట్లాడింది కదా అని. అవును ప్రభా మాట్లాడింది, మరి ఏం చేయాలా నేను ప్రవర్తన వారం అంటే ఎట్లా ఉపయోగించాలి, అదేంది అసలు అని అంటే, ఏం లేదు, నేను ఆ ఊరికి వెళ్ళింది కొత్త ఊరికి వెళ్ళినాను, ఇప్పుడు ఈ కొత్త ఊరికి వచ్చినావు కదా, ఏం లేదు ప్రవర్తన మంచిగా చేసుకో. ఇంకా నీ ప్రవర్తన అంటే ఏంటి, మందిరానికి సంబంధించి సేవకులు ఏం చెప్తే అది చేయడం అంతే. ఇన్ని గంటలకు మందిరం అంటే అన్ని గంటలకు వెళ్ళిపో, ఇన్ని గంటలకు మందిరం వదిలిపెడతారు, అప్పుడు ఆ లాస్ట్ వరకు ఉండి బ్లెస్సింగ్స్ తీసుకొని రా. వారం ఎన్ని కోరికలు ఉన్నాయి, అన్ని కోరికలు. The person you are speaking with has put your call on hold. అన్ని కోరికలు మనం అటెండ్ అవ్వాలని వాళ్ళు దేవుని ప్రేరేపణ చేత విశ్వాసులకు ఆశీర్వాదకరంగానే వాళ్ళు ఆ కోరికల్ని పెడుతున్నారు. ఎవరి కోసం పెడుతున్నారు? విశ్వాసుల కొరకే పెడుతున్నారు. కాబట్టి అది నీ కొరకే, దేవుడి ప్రేరేపణతో వాళ్ళు ప్రకటించినారు. కాబట్టి అది దేవుడు ఆజ్ఞే. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్. కాబట్టి అది దేవుడు ఆజ్ఞే. కాబట్టి నువ్వు అది పాటించు, అంటే ఇది ఇది నీ ప్రవర్తన చక్కగా చూపించు. మరి నువ్వు అలాగా ప్రతి కోరిక కూడా, ఇంకా నాకు కష్టమే వేరే ఇంటి నుంచి రావాలంటే, ఇద్దరు పిల్లలు చిన్నగా ఉన్నాయి, వాళ్ళు కొన్ని రోజులు బ్రదర్తో పాటు నలుగురం వచ్చేవాళ్ళు. బ్రదర్తో ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయి బ్రదర్ లేట్ వచ్చేవాళ్ళు. ఇంకా అలవాటు అయిపోయినాక నేను పిల్లలు తీసుకొని వచ్చేయడమే. అలాగున మళ్ళీ అయిపోయిన తర్వాత 8:30కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. అసలు వాళ్ళంతా విచిత్రంగా ఉందన్నమాట. అన్ని కోడికలకి అట్లాగా ఒక దాని తర్వాత ఒకటి. నేను వేరే ఊర్లో వర్క్ చేస్తున్నాను, ఆ వర్క్ చేసి వచ్చిన తర్వాత కూడా 7 గంటలకు మళ్ళీ కోడికకు నేను అటెండ్ అయ్యేదాన్ని. ఎందుకంటే నేను దేవుని పని చేయాలా, ఎలాగో తెలియదు, ఇదేదో ప్రవర్తన వరం అన్నాడు, ఇది ఉన్నది ఉపయోగించుకుంటాను, ఇంతేనమ్మా నేను చేసిండేది. వాళ్ళు ఏం చెప్తే అది చేయడం, మాట వినాలా అనేది అంతే. అలాగా ఒక దాని తర్వాత ఒక కోడికలు అలాగ చేయడము. అంతకుముందు ఆ మందిరంలో ఏదో గొడవలు పడి ఎక్కడ వాళ్ళు అక్కడ మందిరానికి రాకుండా ఇళ్లలో ఉండిపోయినారు. ఆ సంగతి మాకు తెలీదు, కానీ దేవుడు నీ ప్రవర్తన వరం ఉపయోగించి అన్నందుకు నేను అలాగున క్రమం తప్పకుండా వెళ్ళేదాన్ని. అప్పుడు మందిరంలో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు, అసలు బ్రదర్స్ ఒకరో ఇద్దరు వచ్చేవాళ్ళు. సిస్టర్ కూడా ఒక సండే స్కూల్ టీచర్ అమ్మాయి ఒకతే వచ్చేది, ఒక ముస్లాం వచ్చేది, అంతే. వాళ్ళు చూడిస్తే అసలు మందిరంకి వెళ్ళాలని అనిపించదు. కానీ దేవుడు ఏం చెప్పినాడు, నువ్వు వరాన్ని నువ్వు ఉపయోగించు అంతే. అంటే నేనేం ప్రకటించట్లేదు అక్కడ. చూడండి ఏం చేస్తున్నాను, నా పని నేను చేస్తున్నాను అంతే. ఇవి ఏం చేస్తున్నాయి, సూర్యులు చంద్రులు ఆకాశం ఏం చేస్తున్నాయి, వాటి పని వాటి చేస్తున్నాయి. అలాగున్న ప్రభువుని మహిమపరుస్తున్నాయి. నేనేం చెయ్యట్లేదు, నా పని నేను చేస్తున్నాను. ఈవెన్ ప్రార్థన కూడికలు కూడా ప్రార్థన చేయడం నాకు రాదు. అలాంటప్పుడు వాళ్ళు చూస్తా ఉన్నారు, ప్రతి వారం రెగ్యులర్ గా వస్తున్నారు సిస్టర్, అన్నిటికీ వస్తున్నారు అనేసి. ఇంకా సేవకులు ఒకసారి అన్నారు, వచ్చిన వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చింటారమ్మా, కొద్దిగా 2 మాటలు ప్రార్థన చేస్తే మీకు నెమ్మది ఉంటది,
అని అన్నారు, మమ్మల్ని ఉద్దేశించి అన్నారు. ఇంకా పెద్దలు చెప్పినారు కదా, అది కూడా నేను వినాలి కదా, అట్లా అని నేను వచ్చిరా అని ప్రార్థన నోరు తెరిచినాను అంతే. అలాగా స్టార్టింగ్ లో సరిగా ప్రార్థన చేయలేకపోయినా, కానీ రాను రాను దేవుడు నోరు తెరిచిన దాన్ని బట్టి దాన్ని నింపుతా వచ్చినాడు, ఇంతవరకు తీసుకొని వచ్చినాడు. ఉట్టిదే ఏం లేదు, ఒక దాని తర్వాత ఊరికి మాట వినడం అంతే. అలాగునా అంటే ఇంకా చాలా టైం పడుతుంది నేను చెప్పడం అంతే. ఈవెన్ మందిరానికి రెగ్యులర్ గా వెళ్తున్నాను, దాని తర్వాత నేను ఎవరో కొత్త ఆమె అంట 2 పిల్లలు తీసుకొస్తుంది, రెగ్యులర్ గా వస్తుంది అనేది అంత ఆ నోట ఈ నోట. అలాగే మందిరానికి నేను వెళ్లే కొద్దీ అక్కడ ఏమైతుందంటే, మందిరం సమకూర్చబడేసరికి శత్రువుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నాయని నాకు తెలియదు మా, నేను చెప్తున్నాను స్పష్టంగా. చూడండి, నేను ఎందుకు ఇంత సింపుల్ మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, నువ్వు దేవుని ప్రకటించడానికి సింపుల్ చెయ్యి, కరెక్ట్ గా చెయ్యి, ఆయన దేవుడిచ్చే ఆజ్ఞ కరెక్ట్ గా చెయ్యి అంతే. అదే నిన్ను దేవుని ప్రకటించడం, మహిమపరచడం అంటే. నేనేమి చేయలేదు, అన్ని కూడికలకి సమయానికి వెళ్ళడం, సమయానికి వెనక్కి రావడం అంతే. ఇక ప్రార్థన కూడికి వెళ్ళినాం, ప్రార్థన చెయ్యాలి కదా, అందరు చేస్తున్నారు మీరు కూడా చేయండి అంటే అప్పుడు నోరు తెచ్చినాను, దేవుడు అది కూడా సహాయం చేసినాడు. ఇంకంతే. ఇంకా ఇదన్నీ చూడంగా సాతానికి కలవరం వచ్చేసింది. నేనేదో మందిరాన్ని గొడవలు పెట్టేసి ఎవరింటికి వాళ్ళు పెట్టేది చేస్తే, ఈ మందిరానికి పిల్లలు కుటుంబంతో అంత రెగ్యులర్ గా రావడం బట్టి అందరు కూడా మళ్ళీ మందిరానికి సమకూర్చబడతా వచ్చినారు. అది సాతానికి పడలేదు. ఒకరోజు నేను పిల్లలు మందిరం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తే ఆటో దిగినాం, మేము రోడ్డు యువతలకి దాటితే మా ఇల్లు వస్తుంది, అక్కడే కనబడుతుంది అపార్ట్మెంట్. 2 పిల్లలు పట్టుకొని రోడ్డు దాడదాము అనుకుంటున్నాను. ఈ లోపల పెద్దోడు నా చెయ్యి వదిలించుకొని నాకు చెప్పకుండా అవతల రోడ్డుకి పరిగెత్తేసినాడు. స్పీడ్ గా వస్తుంది వెహికల్, వచ్చి వాడిని కొట్టేసింది. కొట్టింది, వెళ్ళిపోయింది, కింద పడిపోయినాడు. ఇంకా నోరంతా బ్లడ్. వెంటనే లేచి అమ్మ ఏం కాలేదు అంటున్నాడు. వాడి నోరు చూస్తుంటే నాకు వాడికి తెలియట్లేదు, వాడి నోరు నిండా రక్తం అనేది. నేను బాధపడతాను, భయపడతానని వాడు ఏం కాలేదు. నేను తలకి ఏమన్నా తగిలిందో, ఏమన్నా బ్రెయిన్కి ఏదైనా అయితే భయం అని తలకి చూసుకుంటున్నా. బ్రదర్ వేరే ఊరికి డ్యూటీకి వెళ్తే అప్పుడప్పుడు 9 అయిందో 9:30 ఆటో వేసుకొని వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి చూస్తే పళ్ళు ఊడిపోయినాయి. ఇంకా అక్కడ సర్జరీ చేసి ఆ రాత్రి ఎంత టెన్షన్. ఫస్ట్ టైం నా జీవితంలో షాక్ అంటే ఎప్పుడు నేను అట్లా నా కళ్ళ ముందు నేను ఫేస్ చేయలే. కానీ దేవుడు కృపను బట్టి ఆ టైంలో నాకు బలం ఇచ్చినాడు, ధైర్యం ఇచ్చినాడు, అట్లా నడిపించినాడు. అలాగునా అంటే సాతాను ఏం చేసినాడు అట్లా అంటే, వాడికి ఎంత అక్కసుందో ఆడ అర్థమైంది. దేవుడు కృపను బట్టి భద్రపరిచినాడు, అంతకంటే ఇంకా ఎక్కువ. కానీ దేవుడు మహాకృపను బట్టి థర్స్డే అది జరిగితే తిరిగి ఆదివారం మందిరాన్ని తీసుకెళ్ళిపోయినా. మొహానికి సూచర్ చేసినాడు, పళ్ళ దగ్గర లిప్స్ కి వేసినారు, కట్టినారు. ఆయన కూడా తీసుకెళ్ళిపోయినా. ఎందుకంటే ఆగొద్దు. ఏదో ఇది దేవుడు చెప్పినాడు ప్రవర్తన వరం అని, దాన్ని ఆరంభిస్తున్నాను, దీని ద్వారా మేలు జరుగుతోంది కాబట్టి సాతాను అడ్డుకుంటున్నాడు. వాడు నేను ఇది పీక్ లెవెల్ వెళ్ళినాక చెప్తున్నాను ఈ సంగతి. దీనికి ముందు వాడు నేను ఇలాగ మందిరానికి రెగ్యులర్ గా వెళ్ళడం అనేది ఆపడానికి పలు విధాలుగా ప్రయత్నం చేసినాడు, ఎన్నో రకాల ప్రయత్నం చేసినాడు, కానీ ఏ ప్రయత్నం కూడా లొంగలే. నేను అలా వెళ్ళాలనుకున్నా, ఇదే నేను ఆగిపోతే ఎట్లాగా? పలానా నిజమైన కారణమే ఉంది, నాకు జ్వరం వచ్చింది, చాలా బాగలేదు. సరే నేను ఇప్పుడు ఆగిపోయినానంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆగిపోయిన సంగతి, నీకు జ్వరం వచ్చిన సంగతి వాళ్ళకందరికి తెలియదు కదా,
ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు కూడా ఆగిపోతారు. నీ ప్రవర్తన వరాన్ని నువ్వు ఉపయోగించినట్టు వాళ్ళు ఆ మాదిరి చూసే కదా మందిరానికి వస్తారు. నువ్వు ఆగిపోతే వాళ్ళు ఆగిపోతారు. ఆ తలంపు రాగానే లేదు లేదు ప్రభువా, అలాగా జ్వరం రాని, ఇంకేదన్నా కడుపు నొప్పి రాని, ఇంకే బాధ రాని, నేను వీళ్ళకి వెళ్ళి నాకు ఇలా ఉందని చెప్పలేను కదా. వాళ్ళు చూసేది నన్ను వెళ్ళడమే, వాళ్ళు చూస్తారు కనుక నేను మాదిరి వదలకూడదని కంపల్సరీ వెళ్తా ఉండేదాన్ని. సరే, అలాగున ఆడి వరకు అలా అంటే ఇంకా అలాగన అనేక రకాలుగా వాడు ఆటంకాలు పరిచినాడు. అని చేత కాలేదు. ఇంకా పీక్ లెవెల్లోకి వెళ్ళినాకనే వీడికి పెద్ద బాబుకి అట్లా చేసినాడు. అప్పుడు కూడా ఇంకా మరెక్కువ పట్టుదల, రోషం ఎక్కువైంది. అంతగా వాడు నేను ఆగిపోవాలని పెద్ద బాబుకి ఇలా చేస్తాడని ఖచ్చితంగా ఆదివారం వెళ్ళే తీరాల, నలుగురమే వెళ్ళే తీరాలని ఖచ్చితంగా ఆదివారం ఆయన మందిరంలో గాయంతో కూడా కనపడతా వచ్చిన. నిజంగా నేను చేస్తున్న పోరాటము నాకు దేవునికే తెలుసు, చుట్టూ మనుషులకు తెలియదు అనుకున్నాం. కానీ అంకుల్ వాళ్ళు ఒక అంకుల్ చెప్తా వచ్చినారు, అమ్మా నువ్వు మంచి పని చేసినావమ్మా, బాలేకున్న బాబుని తీసుకొచ్చి వానికి సిగ్గు కలిగేటట్లు చేసినావు నువ్వు అని అన్నారు. అంటే నాకు నిజంగా చాలా సంతోషము, ధైర్యం వేసింది. నాలో ఉన్న ఈ పోరాటం అంకుల్ గిట్ట తెలుసు అంటే వాళ్ళ ఆత్మీయులు కనుక గుర్తిస్తారు. కానీ వీళ్ళు కూడా గుర్తిస్తున్నారా అట్లా నాకు అనిపించి, నాకు కూడా అలాగా సపోర్ట్ చేసేవాళ్ళంటే మనకు ధైర్యం వస్తుంది. చూడండి అమ్మా, ఏమి చేసినా నేను ఊరికి మందిరంకే కదా వెళ్ళినా, చూసినవా నీవు ఆయన నామాన్ని మహిమపరుస్తావు అంతే. ఆయన పని చేయడమే, ఆయన మాట వినడమే. ఫలానా నువ్వు చూడొద్దంటే చూడొద్దు అంతే, మాట విను, అదే ప్రభుని మహిమపరచడం. ఫలానా అక్కడికి వెళ్ళు, వాళ్ళని పరామర్శించు, లోబడు, వాళ్ళకు ఫోన్ చేయి, ప్రార్థన చేయి అంటే లోబడు. ప్రభు ఏది చెప్తే అది విను. ఫలానా అతిగా మాట్లాడద్దు, ఆ చెడు సావాసం నుంచి లే, అక్కడ కూర్చోకంటే కూర్చోవద్దు, లే. అదేనమ్మా ప్రభుని మహిమపరచడం అంటే, అదేనమ్మా ప్రభుని ప్రకటించడం అంటే. ప్రభు సువార్త ప్రకటించడం అంటే ఎక్కడికో పోవడం కాదు. నువ్వు కూర్చొని పచార్లు పెట్టుకుంటా, అమ్మలక్కలు కూర్చొని మాట్లాడుకునే చోట నువ్వు కూడా కూర్చొని వాళ్ళతో పాటు కలిసిపోకుండా వాళ్ళ స్థానంలో నుండి నువ్వు లేస్తే ప్రభుకి మహిమ, ప్రభు నామం అక్కడ ప్రకటించబడుతుంది. చాలాసార్లు అనుకుంటాం, అసలు ఎందుకు గాని వచ్చినబ్బా వీళ్ళ మధ్యలోకి, అసలు రాకుండా ఉంటే ఈ టెన్షనే ఉండదు కదా అనుకుంటాం. లేదు లేదు లేదు, నువ్వు రావాలా, కూర్చోవాలా, శోధించబడాలా, శోధన జయించి లేచిపోవాలా. అదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడాలా, చూచి ప్రభుని మహిమపరచాలా, వాళ్ళు ఎరగాల, ప్రభుకి లోబడాలా. వాళ్ళు చేస్తున్నది తప్పు అని ఎప్పుడు తెలుస్తుందమ్మా? నువ్వు వాళ్ళ మధ్యలోంచి లేచి బయటికి వెళ్ళినప్పుడు. అర్థమైందా? నువ్వు రాకపోతే ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, మళ్ళీ వాళ్ళు కూర్చుంటారు. మళ్ళా నువ్వు రావాలా, నువ్వు శోధించబడాలా. దాన్ని జయించినప్పుడే నువ్వు నీకు మేలు, వింటున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి, వాళ్ళ జీవితంలో ప్రభు ప్రకటించబడినట్టు లెక్క. అర్థమైందా? కాబట్టి ఈ మాటలి సాక్ష్యం ద్వారా మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభుని మన జీవితం ద్వారా ప్రకటిస్తాం. భాష లేనిది, స్వరం లేనివి, ఆ సృష్టి యావత్తాన్ని మహింపరుస్తుంది. వాటి ద్వారా ఆయన ప్రకటనలు బయలు వెళ్తున్నాయి. మన జీవితంలో కూడా మన ప్రభుని మన సాక్ష్య జీవితం ద్వారా మనము ప్రకటిస్తాం. అలాగున్న చేటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. అట్లాని ప్రార్థన చేద్దాం, దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాప్రియ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నా ప్రియమైనటువంటి దేవా, మీ ఘనమైన నామం బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు నాయన. దేవా తండ్రి, మా జీవితంలో తండ్రి మేము ఏ రీతిగా ఉంటున్నాం,
తండ్రి మా ఆత్మీయ జీవితంలో ప్రభా ఏ స్థానంలో ఉంటున్నాం, నేను ఎలా మిమ్మల్ని మహింపరుస్తున్నాం దేవా. నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి నేను ఎంతగానో ప్రభా నేను తండ్రి తక్కువ స్థితిలో ఉన్నాను. దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి కీర్తన 19వ అధ్యాయంలో మరి చూస్తే మరి ఆకాశములు నేను తండ్రి మీ దేవుని మహిమను మహింపరుస్తున్నా అంటున్నారు ప్రభా. దేవ తన అంతరిక్షములు ఆయన చేతిని ప్రచురపరిచినవి అని మీ సృష్టి అంతా కూడా తండ్రి మీ నామాన్ని మహింపరుస్తున్నది దేవా. తండ్రి నేనైతే అలాగ లేనటువంటి దానిగా ఉన్నాను ప్రభా. దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. మీరు నాకు ఇచ్చినటువంటి నేను వరములను మీ కొరకు నేను ఉపయోగించలేని రీతిలో ఉంటున్నాను. దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా నా ఆత్మీయత నా ఆత్మీయ జీవితం ప్రభా ఎక్కడికి నేను దిగజారిపోతుందో తండ్రి జ్ఞాపకం చేసుకుంటే నేను తండ్రి ఎంతో నేను తండ్రి తక్కువ స్థానంలో నేను ఉంటూ వస్తున్నాను. నన్ను క్షమించమని బ్రతలాడుకుంటున్నాను దేవ. నన్ను లేవనెత్తండి ప్రభా. ఎక్కడ పడిపోయాను, ఎక్కడ తండ్రి మీ యొక్క ఆత్మ నేను కోల్పోతూ వచ్చాను దేవా. నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను లేవనెత్తు తండ్రి. నేను ఒక పత్రికగా ఉండగలటకు నన్ను సిద్ధపరచమని మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. దేవా యొక్క శోధనలకు నేను తండ్రి ప్రభా పడిపోకుండా శోధనను జయించగలిగేటువంటి శక్తిని నాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. మీరు నాకు అప్పగించినటువంటి పనిని ప్రభా నేను తండ్రి నమ్మకంగా నేను కరెక్ట్ గా చేయటానికి మీరు నాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి నేనేదో గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు, గొప్ప బోధలు చేయనవసరం లేదు ప్రభా. మీ దృష్టికి తండ్రి నేను యథార్థంగా కనపడటానికి, నమ్మకమైన దానిగా కనపడటానికి ప్రభా మీరు నన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించారో దాన్ని బట్టి ప్రభా నేను మీకు అప్పచెప్పుకునే దానిగా నన్ను సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దయగలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి మీ యొక్క బలాన్ని నాకు అనుగ్రహిస్తురండి, మీ శక్తిని నాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ జ్ఞానముతో నన్ను నింపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా తండ్రి పైకి భక్తి గల దాని వల్ల కనపడుతూ ప్రభా తండ్రి మీ యొక్క శక్తిని నేను ఆశ్రయించలేని దానిగా నేను ఉండకుండా ప్రభా దేవా నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు మాటలు పైన నోటి నుండి వచ్చేటువంటి మాటలుగా కాకుండా ప్రభా నా అంతరంగంలో నుండి ప్రభా తండ్రి మీ మాటలు వెలుగుకి బయటకు వచ్చినట్లు ప్రభా నన్ను సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను దేవా. నా ద్వారా మీ నామం మహింపరచబట్టకు సహాయం చేయండి ప్రభా. నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా ప్రభా మీ నామం మహింపరచబడాలి తండ్రి దేవా. రీతిగా నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాను నాయన దేవా. రాత్రికి రాత్రి పగటికి పగలు ఎలా తండ్రి బోధ చేయించినవో దేవా తండ్రి నేను ఎలాగా ప్రభా జ్ఞానాన్ని తెలుపుతున్నాయో దేవా మీరు సెలవిస్తూ వచ్చారు దేవా తండ్రి. మీ యొక్క జ్ఞానమును ప్రభా నేను కలిగి ఉండటానికి నాకు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మీరు వెలుగా అయినటువంటి దేవుడు ప్రభా మీ యొక్క వెలుగులో ప్రభా తండ్రి నేను నడుచుకోవటానికి మీరు నాకు సహాయపడుతూ రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ప్రియమైన దేవా మీకు వందనాలు. మేమందరం కూడా ప్రభా అయా తండ్రి యొక్క దినాల్లో, ఆఖరి దినాల్లో, చివరి దినాల్లో ప్రభా తండ్రి మీ జ్ఞానాన్ని మేము కూడా ప్రచురం చేసేవారు మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని బ్రతలాడుకుంటున్నాను ఆయన దేవా. మీ పరిశుద్ధాత్మను మంత్రంగంలో మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. కోల్పోయిన మీ ఆత్మను మరలా ప్రభా మేము పొందుకోవటానికి కృపను అనుగ్రహించండి. నీతిమంతులు 7 మార్లు పడి నేను తిరిగి లేవలేక అన్నట్టుగా ప్రభా మరి తండ్రి పడిపోయినటువంటి మా ఆత్మీయ స్థితిని మరలా మేము తండ్రి కట్టుకోవటానికి ప్రభా ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా మేము ఉండటానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను ఆయన. మీరు మమ్మల్ని ఎందుకొరకు ఈ లోకంలో తండ్రి సృష్టించారు, ఎందుకొరకు పుట్టించారు, ఎందుకొరకు ఇంకా మమ్మల్ని బ్రతికింప చేయించినారు, ఎందుకు మాలో జీవం ఇంకా ఉంచారో ప్రభా ఆ ఉద్దేశాన్ని మేము నెరవేర్చడానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రయోజనకరమైనటువంటి వారంగా ప్రభా మేము ఉండటానికి మమ్మల్ని మీరే సిద్ధపరుస్తురమ్మని దేవా. ఈ దినరాల ప్రార్థన అంగీకరించి సహాయపడుతురమ్మని మా ప్రభువు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మీరు అనుగ్రహించిన లేఖన భాగాలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి హృదయాలు నిలిచి ఫలించినట్లు దేవా కార్యం చేయనట్లు కృపనివ్వు తండ్రి. నీ సహాయం లేకపోతే ఏమీ చేయలేం. నీ ఆత్మ కార్యం జరిగించు తండ్రి. ప్రభునందు మా ప్రయాస వ్యర్థం కాకుండా కృపనివ్వండి. నీ బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు వారి మీద నీ ఆత్మను కుమ్మరించి
ఒప్పింపచేయను. ఆయన ఈనాడే క్షమించబడి బలమైన తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. ఎందుకు ఈ మాటలు ముందుగానే సిద్ధపరిచిన బిడ్డలకు ఇచ్చినావు అని కార్యం బిడ్డల్లో సంపూర్ణంగా నెరవేర్చుకోమని బ్రతిమాలుతున్నాను. నన్ను క్షమించి నా ప్రార్థన సన్నిధిలో అంగీకరించు తండ్రి, కృపనివ్వండి. అంతేకాదు అనేకుల కొరకే వీరు విజ్ఞాపన చేస్తుండగా వారికి మీరు సహాయం చేసి రోమా 8:26 ప్రకారంగా తండ్రి మీ ఆత్మను వారి మీద కుమ్మరించి యుక్తంగా ఏ రీతిగా ప్రార్థన చేయాలో వారికి తెలియపరిచి ఆ రీతిగా ప్రార్థిస్తుండగా ఈ కార్యం భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. అత్యల్పురాల్ని నా ప్రార్థన దయచేసి మీ సన్నిధిలో అంగీకరించి అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.